చెల్లెలు హలో అడుక్కున్నాను కాదు భయ్య ఈ 10 గంటల బస్సు ఏ టైంకి వస్తుంది 10 గంటలు నువ్వే చెప్పావు కదా మన కామెడీయా ఇప్పుడు గోదావరి ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేస్తుందిగా గోదావరి ట్రైన్ రాజమండ్రి ఫ్లైట్ కరెక్ట్ ల్యాండ్ అయిపోతుందిగా మ్యాడా ఎక్కడికి ఫ్లైట్ రావడం ఏంటి ఈ 3 డేలకి నన్ను మ్యాడ్ అన్నారు అసలు మీ మ్యాడ్ టీజర్ చూస్తాను పిచ్చెక్కించారు భయ్య ఏం చేశారు భయ్య ఏం చేశారు భయ్య ఆ టైటిల్ ఏంటి భయ్య మ్యాడ్ ఏంటి అసలు అసలు మ్యాడ్ ఏంటి ఇంకేం దొరకలేదా తడగ మాడుతున్నానండి మీరు మీకు టీజర్ నచ్చింది కదా హలో టీజర్ నచ్చిందని వచ్చాను దేనికి వచ్చాను అనుకున్నారు ఎందుకు అసలు కదా బస్ కోసం కాదు మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దాం వచ్చాను మ్యాట్ టీజర్కి పెద్ద ఫ్యాన్ భయ్యా నేను నాకైతే పిచ్చిగా నచ్చింది అసలు నాకే పిచ్చి ఎక్కింది ఆ లాస్ట్లో టవల్ తీసేస్తారు చూసారా దానికైతే పెద్ద ఫ్యాన్ నేను అంటే ఫ్యామిలీకి మా ఫ్యామిలీ అంతా పిచ్చిగా మమ్మల్ని ఆల్రెడీ పిచ్చేసుకుని జరిగారు అంత బాగా నచ్చింది అంత మ్యాడ్ ఉందా అంత ప్లాన్ చేయలేదు బట్ ఓకే థ్యాంక్ యూ బస్ ఇంకా రాదా బస్ ఎక్కాలా హ్యాండ్సమ్ బాయ్స్ ఇన్ బస్ స్టాండ్ ఎప్పటి నుంచో బస్ స్టాండ్లో బీట్ వేయించుకోవాలని కోరుకుంటుంది ఈరోజు తీరిపోద్ది ఓకే మీకు ఆటో బెటరా బస్ లారీ వచ్చింది ఎక్కడికి ఇంకో రౌండ్ వేద్దాం బస్ స్టాప్లో లారీ వస్తుందా ఏమో భయ పెడు కళ్ళ పడిందా ఏంటారు ఆంటీ అడ్రస్ ఉంది కావాలి ఆంటీ ఎక్స్క్యూజ్ మీ సరిగ్గా చూసి మాట్లాడండి సారీ అంటే తప్పుగా అనలేదు తప్పు సరిగ్గా చూసా కూడా నన్ను ఆంటీ అన్నారంటే మీకు మ్యాడ్ హలో వీళ్ళకి మ్యాడ్ కాదు మ్యాడ్ సినిమాలో చేసిన హీరోస్ ఇద్దరు వీళ్ళు యా యువర్ గైస్ ఆర్ ఇన్ మ్యాడ్ ఓ మై గాడ్ టీజర్ ఇస్ వెరీ నైస్ యు నో సినిమా గురించి ఏంటి ఇంకేంటి చెప్పండి అసలు చెప్తారు నువ్వు అలా పై పడిపోవద్దు కొంత దూరంకి వెళ్ళు ఇండస్ట్రీ కొత్తగా వచ్చారు భయ్యా సినిమా గురించి మాడుకుందాం అలా పైకి మాడుకుందానండి అంటే బస్సు మిస్ అయిపోతుంది బస్సు వద్దు నా ఆటోలో తీసుకెళ్తాను రండి చెప్తాను ఓ మై గాడ్ నేను ఆటోలో నా రావచ్చు ఆటోలో ప్లేస్ లేదు నువ్వు వేరే క్యాబ్లో రా అంటే పైకి రండి అండి పైన మాట్లాడుకుందాం అండి చెప్పండి భయ్య మీ మ్యాడ్ గురించి ఆ మ్యాడ్ టైటిల్ ఎలాగొచ్చింది అసలు ఇంతకి మ్యాడ్ ఎం అంటే మంచిదా ఏ అంటే అమాయకత్వం ఏంటి ఇప్పుడు కరెక్ట్ చెప్పండి భయ్య పిచ్చిన కొడుకులు అర్థం మేము చూసాం మీకు ఆ పిచ్చితనం అంతా కనిపించింది ట్రైలర్లో టీజర్ లో మొత్తం చూసాం ఏయ్, అది కాదండి టీజర్ లో మీరేమేం చేశారు అంతా చూసామని చెప్తున్నా ఓకే 3 హీరోస్ ఓకే నేను ఒక్క విషయంలో డిసప్పాయింట్ అయ్యాను ఏమైందండి కేరళ నుంచి 2 అమ్మాయిలు తీసుకొచ్చి పెట్టుకున్నారంట నన్ను పెట్టుకోవచ్చు కదా మా సినిమాలో మదర్ క్యారెక్టర్స్ లేవండి నేను మదర్ క్యారెక్టర్స్ అడగలేదండి అయ్యో ఆంటీ క్యారెక్టర్స్ లేవంటీ నేను అయ్యేం అడిగానండి నేను హీరోయిన్ గా పెట్టుకోవచ్చు కదా అన్నాను ఆ 2 అమ్మాయిల బదులు నేను ఒక్కదాన్ని కవర్ చేసేదాన్ని కదా నువ్వు వాళ్ళతోనే కాదు మొత్తం సినిమా స్క్రీన్ అంతా కవర్ అయిపోతావు కానీ వాళ్ళకి కావాల్సింది హీరోయిన్ సరే నా పర్సనల్ వదిలేయండి మూవీ టాపిక్స్ లోకి వెళ్దాం సరే ఆంటీ టీజర్ లో నీదొకటి చూసా అచ్చచ్చి మీరేంటండి బాబు మరీ మ్యాడ్లా ఉన్నారు అది కాదు బస్ స్టాండ్ లో అమ్మాయిని ఒక కప్పు కాఫీ కోసం అడుక్కుంటున్నారేంటండి చిరాగ్గా 10 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు కదా నేను అడుక్కుంది కాఫీ కాదండి ఆ అమ్మాయిని కాఫీకి రమ్మని అడిగాను అలా అడిగారా అడుక్కున్నాడు కూడా అర్థం కాలేదు వాడు కూడా చీ అన్నాడు ఎనీవేస్ కప్పు కాఫీ కావాలని పిలిచే బదులు నన్ను అడిగితే కింటాల్ చేసి పెట్టేదానిగా అందుకే అడిగాను నేను తాగను కాఫీ కింటాలు తయారది జస్ట్ కప్పుతో తాగుతాను అందుకే నేను కాఫీ అన్నాను డాన్స్ క్లబ్ ఉంది డ్రామా క్లబ్ ఉంది ర్యాగింగ్ లేదంటే అడుగుతారేంటి అంటే లేదనుకుని జాయిన్ అయ్యాం దోలు తెరిపోయింది ర్యాగింగ్ వల్ల సో ఓకే రియల్ లైఫ్ లో సినిమాలో దోలు తీరిపోయింది బట్ రియల్ లైఫ్ లో మీకు అలా ఏమైనా ర్యాగింగ్ చేయడం కానీ ఎవరైనా మీరు చేయడం కానీ మీరు చేశారా? నేను చేశాను కాకపోతే నన్ను ఇంకా ఎక్కువ చేశాను మిమ్మల్ని ఎస్ ఏం చేశారు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా కాలేజ్ సీనియర్స్ నన్ను లేడీస్ బాత్రూమ్ నుండి ప్రతి ఒక్కరి దగ్గర 5 రూపాయలు కలెక్ట్ చేసి అందరినీ లోపలికి వెళ్ళొచ్చాను సులభ్ కాంప్లెక్స్ బయట టేబుల్ వేసినట్టు డబ్బులు వేసి లోపలికి వెళ్ళేటట్టు డబ్బులు వేయడా చేతులు వేయాలి లేడీస్ వాష్రూమ్ బయట నుంచొని చేపట్టుకొని మళ్ళీ బాక్స్ లో ఏం లేవు చేతిలోనే వెళ్తుంటే అమ్మా 5 రూపాయలు ఇచ్చారు ఎక్స్ప్రెషన్ కూడా ఇలా పెడితే ఇలాగ ఓకే మీరు చేశారు ఎవరినైనా ఎక్కడైనా సెట్ లో నన్నే చేశాడు ఎస్ అంటే మాకంటే వీడు కొంచెం 2 ఇయర్స్ చిన్న కాబట్టి నాకు కాలేజీలో నేను చేయలేని ర్యాగింగ్ అంతా వీడి మీద తీర్చుకున్నాను నేను కూడా 2 ఇయర్స్ చిన్ననే నేను కూడా 2 ఇయర్స్ చిన్ననే ఏమన్నారు? అంటే మీరు చిన్న ఏంటి ఇలాగే అంటూ ఉండండి ఎప్పుడో ఒక రోజు ఇండస్ట్రీలో బాగా పెరుగుతాను ఎంతకంటే పెరిగితే బాగుండదేమో ఎదిగితే ఓకే 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 టీజర్ చూసాను మీ ఫస్ట్ ఆల్రెడీ వెబ్ సిరీస్ చూసాను మీరు చాలా ఓపెన్ అయ్యి చాలా ఈజ్తో చాలా కాన్ఫిడెన్స్గా మంచి యాక్టివ్ చేశారు ఫస్ట్ టైం చూడటం నాకు భలే నచ్చింది మీ క్యారెక్టర్ కానీ మీ యాక్టింగ్ కానీ
చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫస్ట్ దానికి దీనికి తేడా ఏంటి అంటే మీకు డైరెక్టర్ ఫ్రీడమ్ ఇచ్చారా లేకపోతే మీరున్న టాలెంట్ ఇన్ని రోజులు తెచ్చి అమ్మ ఈ సినిమాతో బయట పెట్టాలని చెప్పి బయట పెట్టారా? చేసిన వెబ్ సిరీస్ కాబట్టి వెబ్ సిరీస్ అంటే ఇంటికి వచ్చి మేము చూపిస్తాం కాబట్టి వెబ్ సిరీస్ ప్లీజ్ ఒప్పుకోండి, ఫ్యామిలీ సినిమా. వాళ్ళ ఇంట్లో గురించి చూస్తారు కాబట్టి మనం ఎలా చేసినా ఒప్పుకుంటారు. వాళ్ళు థియేటర్ రావాలంటే ఫస్ట్ మనలో ఒక ఎనర్జీ కనపడాలి. సో ఆ చిన్న లాజిక్ పట్టుకుని లక్కీగా నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా డైరెక్టర్ గారు అలాగే ఇచ్చారు. సో అలా న్యాచురల్ వచ్చేసింది. అండ్ యూ ఆర్ వెరీ క్యూట్. యా క్యూట్ అండ్ ఆంటీ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వదిలేండి క్యూట్ అయ్యో మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అవును ఇంకో మ్యాడ్ బాయ్ అంటే పాపం వద్దాం అనుకున్నాడు, కాకపోతే రోహిణి గారు వస్తున్నారు అనగానే భయపడి ఫీవర్ వచ్చి నైట్ అంతా కొంచెం అలా 1 హాస్పిటల్కి వెళ్ళండి. మీ గుండె ధైర్యం కాబట్టి మీరు వచ్చారు, లేకపోతే మన కుర్రాడు అమ్మాయి కదా కొంచెం అంత లేదు. నా కోసం ఎంతమంది వెనకబడ్డారు తెలుసా? ఇప్పుడు నా గురించి ఎందుకు కానీ సరే చిన్న డౌట్ అండి, 2 అమ్మాయిలు హీరోయిన్ పెట్టారు, ముగ్గురు ఉన్నారు కదా, ఎలా? అదే మ్యాజిక్. మ్యాజిక్ అది ఏదో జరిగింది చెప్పండి. అది నిజంగా అదే మ్యాజిక్. అవునా? చూస్తే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే ఎక్కువ రివీల్ చేయలేం. మళ్ళీ సితార వాళ్ళు ఇంకో సినిమా మాకు అందులో 2 అమ్మాయిలు కేరళ నుంచి తెప్పించారు. వేరే నుంచి హైదరాబాద్ ఢిల్లీ ముంబై పెట్టుకోవచ్చు కదా, 2 కేరళ హైదరాబాద్ లోనే ఉన్నారు చాలా మంది. అప్పుడు రోహిణి గారు డేట్స్ దొరకలేదండి, లేకపోతే ఆవిడ తీసుకున్నాం. డేట్స్ దొరకలేదు, అడగలేదు నన్ను అసలు. అదే అడిగితే వస్తారు భయంతో అడగలేదు. కాదు మీరు టీజర్ ఎంజాయ్ చేశారో తెలుస్తుంది, కానీ మీకు ఏమైనా అర్థమైంది స్టోరీ? నాకు బాగా అర్థమైంది భయ్య. ఏంటండి? ఈ ముగ్గురు కలిపి 2 అమ్మాయిలు లవ్ చేశారు, ఆ 2 కలిపి ముగ్గురిని మోసం చేశారు, దాంతో మీ ముగ్గురికి మ్యాడ్ ఎక్కింది, అందుకని మ్యాడ్ అని టైటిల్ పెట్టారు. షటప్. వాళ్ళని చూస్తే మోసపోయే వాళ్ళ కనబడుతున్నారా? మోసం చేసే వాళ్ళ కనబడుతున్నారు. ఏంటి ఏం నోరులో వస్తుందేంటి? అస్తమాన ఆంటీ ఆంటీ, మాటకు ముందు ఆంటీ, మాటకు తర్వాత ఆంటీ. ఎలా ఉందో తెలుసా? కింద బెంచు కూర్చోలేకపోతున్నాను. నేను కూర్చోలేదు, పైకి లేచిపోతున్నాను కూర్చుంటే. ఓకే సో ఏంటి మీ మమ్మల్ని ర్యాగింగ్ చేయడం, మిమ్మల్ని ర్యాగింగ్ ఏం చేయలేదా? నన్నా మీ కాలేజ్కి వెళ్ళలేదు కదా? బీటెక్ చేశాను. అయితే మాకంటే ఈ కాలంలో కొంచెం ఈ యాంటీ ర్యాగింగ్ అని స్టార్ట్ అయ్యాయి, కానీ అప్పట్లో మిమ్మల్ని ఎంత ర్యాగింగ్ చేసి ఉండాలి. అప్పట్లో ఏం కాదు, ఇప్పుడు యాంటీ ర్యాగింగ్, అప్పుడు ఆంటీ ర్యాగింగ్. అప్పట్లో ఏం కాదండి బాబు. ఇదిగో మీరు ఇలా ఇలా నా ముందే అలా చేసుకోవడం కరెక్ట్ కాదు. యాక్చువల్గా నన్ను ఎవరు ర్యాగింగ్ చేయలేదు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ మూవీలో ఏమి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అసలు జనాలకి ఏం చూపించబోతుంది, అదే ఏమి ఇంట్రెస్టింగ్ గా ఇవ్వబోతున్నారు? చిచ్చి మా కాలేజ్ లో మెసేజ్ ఏంటంటే ఏం మాడుతున్నారు? మెసేజ్ ఏమైనా కావాలంటే మీ నెంబర్ తీసుకుంటారు, వాట్సాప్ లో నా నెంబర్ ఇస్తాను, చెప్పండి. ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్నారు, మెసేజ్ కి భయపడుతున్నారు. చిన్న సింపుల్ థాట్ తో స్టార్ట్ అయిందండి. మా డైరెక్టర్ గారికి ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను కలిసిన వాళ్ళలో మా డైరెక్టర్ గారికి హీ హ్యాడ్ ద బెస్ట్ కాలేజ్ లైఫ్. ఓకే. అండ్ హైలైట్ ఏంటంటే ఏ కాలేజ్ స్టోరీ ఎన్ని చెప్పినా మాకు అందులో ఎన్నిట్లో ఆల్కహాల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అవునా? అంటే ఎన్ని ఫన్ స్టోరీస్ ఉన్నా అన్ని వాళ్ళందరూ ఆల్కహాల్ లేకుండా సోబర్ గా ఉండి చేశారు, ఎంజాయ్ చేసిన మూమెంట్స్. సో అవన్నీ రాసుకొని, అవన్నీ రాసుకోలేదు ఆయన, ఆయనకి అన్ని ఇంకా మైండ్ లో ఇలా మెమరీ కార్డ్ పెట్టినట్టు గుర్తుంటాయి ఆయనకి. సో హీ జస్ట్ థాట్ ఏముంది, సితారా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే నా కాలేజ్ కి ఒక మంచి ట్రిబ్యూట్ ఇచ్చుకుంటాలి, ఈ సినిమా స్టార్ట్ చేశారు. నైస్ అబ్బా. సో అయితే డైరెక్టర్ గారు కూడా చాలా యంగ్ అనుకుంటా కదా? యా వెరీ యాక్చువల్లీ హీస్ యంగర్. ఆయన ఏజ్ హీస్ ఆల్సో యంగ్, బట్ హీస్ వే యంగర్ దెన్ దట్. అంటే మైండ్ లో ఆయన మాట్లాడే పద్ధతి, హీస్ వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ పీపుల్ యు విల్ మీట్. సేమ్ నా ఏజ్ ఉంటుందా? మీకంటే ఒక 10 ఏళ్ళు 10 ఏళ్ళు ఆల్మోస్ట్. ఓకే. నాకు కాలేజ్ లో చాలా మూమెంట్స్ ఉండేవి, అన్ని సోబర్ గానే చేసాం మేము కూడా. యా సూపర్ గా చేశారు. యా మనకు దొరకలేదా? వేసేసాడు, బాగా వేసేసాడు. సో మన సినిమా ఒక హ్యాపీ డేస్ రేంజ్ లో ఉంటుందా సినిమా? హ్యాపీ డేస్ వేరే, ఇది వేరే. అంటే కంపారిజన్ చేయకపోతే బెటర్ ఏమో. కంపేర్ చేయట్లేదు, బట్ ఈ సినిమాలో హ్యాపీ డేస్ ఉంటాయి, అవి రెండు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. హ్యాపీ డేస్ ఈ సినిమాలో మ్యాడ్ డేస్ ఉంటాయి. మ్యాడ్ డేస్ హ్యాపీ డేస్ ఎగ్జాక్ట్. yes మీరు కూడా నాకు తెలిసి షూటింగ్ ఏదో కాలేజ్ కి వెళ్ళి డైలీ ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ నేను అదే ది ఓన్లీ పీపుల్ ఇన్ అ లాంగ్ టైం 2 సార్లు కాలేజ్ చేసినాడు. రియల్ లైఫ్ లో కాలేజ్ రీల్ రియల్ లైఫ్ లో కూడా కాలేజ్ చేస్తాను. టీజర్ చూస్తేనే అర్థమైపోయింది మీరు మాత్రం చాలా ఎనర్జీ ఎంజాయ్ చేశారు. నాకైతే నిజంగా ఒక కాలేజ్ కనిపించింది. సింపుల్ గా ఒక సినిమాతో పోల్చుతుంది అనుకోవద్దు, నాకు ఎందుకో 3 Idiots సినిమా 3 Idiots అట్లా yes ఆ రేంజ్ లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, టైమింగ్ అదిరిపోయింది అప్పుడు నాకు తెలిసి. నేను కూడా డైరెక్టర్ గారితో ఆయన లెవెల్ ఆఫ్ మ్యాడ్ కి లక్కీగా మేము ముగ్గురం దొరికాం. yes ఆ మ్యాడ్నెస్ మ్యాచ్ చేయడానికి. నాకు యాక్చువల్లీ సినిమా రే కొత్త వాళ్ళ వీళ్ళు అంటే ఆ ఫీల్ ఎక్కడ రాలేదు. సూపర్ టీజర్ అంతా కూడా ఫుల్ ఎనర్జెటిక్ ఎంజాయ్ చేస్తూ అందరూ రే భలే ఉందిరా అని చూస్తా ఉన్నాము. సో సినిమా కూడా అంతే ఎంటర్టైనింగ్ గా ఉంటది, నేను 100% చెప్తున్నా.
మీ జోషు మీ ఇది చూస్తుంటే అసలు మాకు ఎప్పుడెప్పుడు సినిమాని థియేటర్స్ లో చూస్తామని వెయిట్ చేస్తున్నాము. సో October 6th రైట్, October 6th మ్యాడ్ వచ్చేస్తుంది, మ్యాడ్నెస్ బిగిన్స్. సో తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళి చూడండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే టీజర్ తోనే మనల్ని అంత ఎంటర్టైన్ చేసి అరే ఏం చేశారన్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి థియేటర్స్ లో దీనికి డబుల్ ఉంటుంది. వెయిట్ చేయండి. ఓకే ఓకే. అండ్ ఇంకోటి పర్సనల్ గా మీ నెంబర్లు ఇవ్వరా? పిల్లలే వాళ్ళు ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన నా నెంబర్ నీకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తాను? వద్దు, జాగ్రత్త ఉంచుకోండి. అర్థమైందా? ఇండస్ట్రీలో మంచి కెరీర్ లైఫ్ ఉంది వాళ్ళకి. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఇది ఎంత పడుకుంటుంది చెప్పు? 200 సెంటీమీటర్స్ ఉంటుంది. దీంట్లో సగం 100 సెంటీమీటర్స్. ఇదిగో వెనక పెట్టు, వెనక పెట్టు. పాపం ఫీల్ అయినట్టు. ఫీల్ అయ్యావా? నువ్వే కదా ఫీల్ అవ్వలేదు. అయితే ఇది మొత్తం వెనక పెట్టు. వెనకాలే చూసి బాగా పాడైపోతున్నాం. సో చూసారు కదా సినిమా డైలాగ్ ఇది, October 6th డోంట్ మిస్ మ్యాడ్. మ్యాడ్ విత్ మ్యాడ్నెస్. సో డైలాగ్స్, యాక్టింగ్ వీటన్నిటితో పిచ్చెక్కిచ్చేశారు. October 6th మ్యాడ్ వచ్చేస్తుంది పిచ్చ మ్యాడ్నెస్ తో. సో మీరేం చేస్తారంటే Go mad or go home.